అందరికీ నమస్కారం అండి. జస్టిస్ మూవ్‌మెంట్ ఇండియా వారు నిర్వహిస్తున్నటువంటి నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్‌లో భాగంగా ఇది మనకి 9వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో భాగంగా మనం ఆర్టికల్ 39 డి అండ్ లకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. 39 డి వచ్చేసి మనకి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం, మరి ఈ వచ్చేసి కార్మికుల ఆరోగ్యం, శక్తి రక్షణ. అసలు ఈ ఆదేశిక సూత్రాల్లోని ఎందుకు ముఖ్యమైనవి? ఇవి లింగ సమానత్వం, కార్మిక హక్కుల పరిరక్షణ, మానవ గౌరవం మరియు సామాజిక ఆర్థిక న్యాయం పట్ల భారత రాజ్యం కల్పిస్తున్న దృక్పథాన్ని ఎలాగా ప్రతిబింబిస్తున్నాయి? అసలు ఈ చర్చలో మనం ఆర్టికల్ 39 డి అంటే ఏమిటి? 39 అంటే ఏమిటి? అసలు ఇవి ఎందుకు అవసరము? వీటి అమలు ఎలా ఉంది? భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా వీటిని ఏ విధంగా అమలు పరచాలి? ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక చట్టాలు కావచ్చు, కోడ్లు కావచ్చు, సంక్షేమ పథకాల్లో ఈ సూత్రాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయి? ఇవి ఎలా ఫలించాయి? సామాజిక మరియు ఆర్థిక న్యాయం సాధనలో ఈ ఆర్టికల్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉందని చెప్పేసి మనము లక్ష్మీనారాయణ సార్ గారి వ్యాఖ్యానంలో మనం విందాం. అండ్ దానికి మన ముందు ఒక విషయం సభ్యులకు తెలియజేయాలి. సూచనలు ఇవి. సభ్యులు దయచేసి మీరు మీ పేరుతో జాయిన్ అవ్వండి. మీటింగ్ మొత్తం ప్రాసెస్‌లో మీరు మీ మైక్‌ని మ్యూట్ చేసి పెట్టుకోవాలి. వక్త మాట్లాడే ముందు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడకూడదు దయచేసి. ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. ఇది సార్. థాంక్ యూ. మాట్లాడండి సార్. మహేష్ సార్. స్టార్ట్ చేయనా? చేయండి సార్. ఓకే. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు నమస్కారాలండి. ఇవాళ 39 డి అండ్ ఈ ఆర్టికల్స్ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, అవి అమలవుతున్నాయా, అమలవుతలేవా, కారణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇవాళ మనం ప్రజాస్వామిక వ్యవస్థలో జీవిస్తున్నాము అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. మన సంభాషణ లోపల చర్చించుకుంటున్నాం కూడా. మనది ప్రజాస్వామిక వ్యవస్థలో జీవిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత గొప్ప పెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగం అనేది మనం చట్టంలో కానీ ఎవరితో చెప్పేటప్పుడు కానీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాజ్యాంగం అసలు అమలవుతుందా అనే దాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ ఆర్టికల్ 39 డి అండ్ ఈ మనం పరిశీలించినట్టుంటే స్పష్టంగా మనకు అసలు రాజ్యాంగానికి మనకు సంబంధం లేకుండానే పరిపాలన జరుగుతున్నది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే మిత్రులారా, ఇప్పుడు స్త్రీ పురుషులందరికీ సమానమైన ఉద్యోగాలలో సమానమైన వేతన సిద్ధాంతం అమలు చేయాలి. ఇది చట్టం. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించొద్దు, చట్టాన్ని ఉల్లంఘించడం నేరం. చట్టం ఉల్లంఘించినావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాము, కోర్టుల ద్వారా మనం విచారణ చేస్తున్నాము, విచారణ చేసి శిక్ష వేస్తున్నాము అని అంటున్నారు. ఇది సామాన్య ప్రజలకు మాత్రమే జరుగుతుంది. అయితే ఈ చట్టం ఒకవైపు అమలు చేయకపోతే శిక్ష అనే ఆలోచన, అభిప్రాయాలు ఒకవైపు, అసలు చట్టాలను అసలు అమలే చేయకుండా పరిపాలన చేస్తున్నారు. 90% ఏమన్నా అమలైతే 10% అమలైతే అవుతుండొచ్చు. ఇవాళ స్త్రీ పురుషులకు సమానమైన ఉద్యోగాలలో సమానమైన వేతనము కేవలము ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలకు మాత్రమే అమలవుతుంది. ఇవాళ భారతదేశం లోపల ఇంచుమించు 145 నుంచి 150 కోట్ల జనాభా ఉంది. ఈ 150 కోట్ల జనాభాలో కేవలము 1.5% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 1-2 కోట్ల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 1%. అంటే ఇట్ మీన్స్ 1.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భారతదేశంలో ఉన్నాయి. మిగతా ప్రజలందరూ ప్రభుత్వానికి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అంటే రాజరిక వ్యవస్థ లోపల ఎలా జీవించిండ్రో ఇప్పుడు కూడా రాజరిక వ్యవస్థలో ఉన్నట్టే కొంతమందికే రాజ కొలువులు,
మరి ఇవాళ కూడా కొంతమందికే ప్రభుత్వ కొలువులు. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే సమాన వేతనాలు అందుతున్నాయి. అసలు వేతనము ఎందుకు ఇవ్వడము, వేతనము ఏ పద్ధతిలో ఇస్తారు, ఎంత ఇవ్వాలి, వేతనం అంటే ఏంటిది? నేను మీ దగ్గర పనిచేస్తున్నానంటే ఎందుకు పనిచేస్తున్నా? నేను నా కుటుంబంలో ఉన్న సభ్యులకు వాళ్ళ యొక్క అవసరాలు, నా అవసరాలు నేను తీర్చుకుంటూ నా కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి మీ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నా. ఆ ఉద్యోగం చేస్తే నాకు ఎంత జీతం రావాలి? నా కుటుంబ సభ్యుల కనీస అవసరాలు తీరే అంత నాకు, అది డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, నాకు వేతన రూపంలో అందాలి. ఇది ఎవరైనా చేసేది. ఇవాళ మీ దగ్గరికి, ప్రైవేట్లో మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు, అయ్యా నాకు పని కావాలి అని అంటే, ఏ పని చేస్తావు, నీ క్వాలిఫికేషన్ ఏంది, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటిది, మరి నేను ఇంతే ఇస్తా, నీకు ఇష్టమా, ఆ తర్వాత ఇన్నే నీకు సెలవులు ఇస్తా, నీకు ఇష్టమా, వాళ్ళ మరి నాకు ఇంత కావాలి, చేరిన తర్వాత ఇంత నాకు వేతనం కావాలి, నాకు సరిపోతలేదు, నేను స్ట్రైక్ చేస్తా అనకూడదు. ఇట్లాంటి ఎన్నో ఆంక్షలు పెట్టి నన్ను ఒప్పించి మీ దగ్గర నన్ను జీతం ఉంచుకుంటున్నారు. మరి మెజారిటీ కాదు, 99% ప్రజలు వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతున్నారు. ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. అట్లాంటప్పుడు ఇక దాంట్లోపల ఇక ఇంకా కార్మిక చట్టాలు, కొన్ని రూల్స్, ఇవి దేనికి? ఇక్కడ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, చదువుకోనోళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, దీని గురించి ఆలోచించడమే లేదు. అసలు రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం? రాజ్యాంగం ఎందుకున్నది? ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతి గొప్ప రాజ్యాంగం, అన్ని దేశాల రాజ్యాంగాలు కూలిపోయినా మన ఒక్క రాజ్యాంగమే ఇప్పటికీ నిలబడి ఉంది. అంత శ్రేష్టమైంది, అంత గొప్పది అని చెప్పుకుంటున్నామే. అసలు అమలవుతున్నదా, అయితే లేదా అనే ఆలోచన ఎవరికి లేకుండా, నేను గెలిస్తే అది చేస్తా, ఇది చేస్తా అని ఇష్టం వచ్చినట్టు ఎవరి యొక్క పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు రాసుకోవడం, గెలవడం, ఇష్టం వచ్చినట్టు వాళ్లకు తోచినట్టు పనులు చేయడం. ఇది ఇక ఈ సమాన వేతనము ఏం అవసరము అనేది మీరు ఒక ప్రశ్న అడిగిండ్రు. సమాన వేతనము లేకుండా నేను అసలు వేతనం ఎందుకు నేను కావాలనుకుంటున్నా? నా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి. నా కుటుంబ అవసరాలు తీరడం చాలా ముఖ్యం ప్రతి కుటుంబానికి. ఇవాళ ఇప్పుడు అమలైతున్న పద్ధతి ప్రైవేట్ పద్ధతి. ఇది రాజ్యాంగం లోపల ఈ పద్ధతి ప్రకారంగా ఈ ప్రైవేట్ ఆర్థిక విధానం ద్వారా పరిపాలన చేయాలి అనేది రాజ్యాంగంలో రాసి లేదు. ఇది నంబర్ 1 పాయింట్, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం, ప్రతి ఒక్కరికి నివాస గృహం తప్పనిసరిగా అందాలి. అందాలి అనంటే దానికి సరిపడా ఉత్పత్తులు జరగాలి అనంటే ప్రతి ఒక్కరూ సిస్టమేటిక్గా ఈ ఉత్పత్తిలో, అన్ని రకాల ఉత్పత్తుల లోపల, ఉత్పత్తి రంగాలలో, పంపిణీ రంగాలలో, సేవా రంగాలలో ఎన్ని విభాగాలు ఉన్నాయో, ఎన్ని అవసరాలు ఉన్నాయో క్యాలిక్యులేటెడ్గా ఉత్పత్తి జరిగినప్పుడు మాత్రమే ఈ సమానమైన ఉద్యోగాలలో సమానమైన వేతన సిద్ధాంతం అమలవుతుంది.
ప్రభుత్వ రంగం ద్వారా మాత్రమే ఈ సమాన వేతన సిద్ధాంతం అమలవుతుంది అనేది ఇవాళ ఆ 1% లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో అమలవుతున్నది. స్త్రీలకు పురుషులకు ఒక క్లారికల్ ఉద్యోగం అయితే పురుషునికి కూడా అంతే వస్తుంది, స్త్రీకి కూడా అంతే వస్తుంది. అంటే సమాన వేతనము అందాలి అని అంటే ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది అనేది ప్రాక్టికల్గా ప్రూవ్డ్. ఇవాళ ప్రభుత్వానికి కేవలం 1% ఉద్యోగులకు మాత్రమే సంబంధం ఉంది. అంటే 149 కోట్ల మందికి అసలు సంబంధమే లేకుండా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కానీ ప్రభుత్వాల కోసం, ప్రభుత్వాలు నడవడానికి మాత్రం నేను ఏది కొన్నా పన్నులు చెల్లించాలి. ఇక్కడ నేను జీవిస్తున్నానంటే ఇక్కడ కిరాయి చెల్లించాలి. నేను నా ఇల్లు నేను కట్టుకోవాలి, నా పని నేను చేసుకోవాలి, నా పిల్లలకు నేను బాధ్యత వహించాలి, నా యొక్క అవసరాలు తీరిత నేనే, లేకపోతే సచ్చినా నేనే. నాకు ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఇరుగు పొరుగు నుంచి కూడా నాకు సహకారం అందదు. కారణం ఏంటిది అని అంటే వాళ్ళది కూడా నాలాంటి బతికే, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే సరిపోకుండా ఉండడం వల్ల వాళ్ళు చేయలేరు, ఇక్కడ ప్రభుత్వము చేయదు. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగము, ఎన్నికలు జరుగుతున్నాయి, ఏంటిది, దేనికి? అసలు రాజ్యాంగం అంటూ ఉన్నది, దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అనే ఒక స్పృహ 90% కాదు, అంతకంటే ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. దాని గురించే ఆలోచన లేదు, దాని గురించే పట్టింపు లేదు. అసలు రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏది అమలవుతున్నది, ఎట్లా అమలవుతున్నది, అవుతున్నదా అయితలేదా? కాకపోతే మరి ఇప్పుడు ఏ రకమైన పరిపాలన జరుగుతున్నది? ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఉన్నాయి కూడా పోతున్నాయి. ఈ సమాన వేతనము అనేది ఆలోచించకుండా అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఇది ఒకటైతే ఇంకా మరోటి, ఇక ఆర్టికల్లో 39లో ఉన్న ఈ చెప్తున్నది ఏంటి? స్త్రీ పురుష కార్మిక శక్తి ఆరోగ్యం, బాల్యావస్థలో ఉన్న బాల కార్మికుల ఆరోగ్యం, శ్రమశక్తి దుర్వినియోగం, దోపిడీ కాకుండా ఆర్థిక పరిస్థితుల వలన గత్యంతరం లేని పరిస్థితులలో వారు తమ వయస్సుకు శక్తికి మించిన పనులు చేసే పరిస్థితులు ప్రభుత్వం నివారించాలి. అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, అసలు ఎవరు ఎట్లా జీవిస్తున్నారో అసలు ప్రభుత్వానికి అసలు మనకు సంబంధమే లేదు. నేనేమన్నా తప్పు చేస్తే అప్పుడు ప్రభుత్వం వచ్చి నా మీద వాళ్తుంది. నా కష్టం నేను చేసి నా బతుకు నేను బతుకుతుంటే పన్నుల కోసం వాళ్తుంది. ఇండైరెక్ట్గా నేను కొన్న వస్తువుల నుంచి నా ప్రమేయం లేకుండానే గవర్నమెంట్కు పన్నులు పోతున్నాయి. అసలు నా గురించి ఆలోచించే వాడే లేడు. ఈ పరిస్థితిలో మనం జీవిస్తున్నాము. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం బోర్డు మీద రాసి ఇది మన రాజ్యాంగంలో ఉన్నది, బట్టి పట్టండి, ఎవరన్నా అడిగితే చెప్పండి. అది అమలు అవుతున్నారా కాదా అనేది కాదు, రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది ఇది అని చెప్పి ఇక్కడ మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, పీజీలు చేసిన వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత డిగ్రీలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఇది పరిస్థితి. ఇది మనము ఏదో చెప్పుకోవడానికి, ఒక కథ చెప్పుకోవడానికి చెప్పుకున్నట్టే ఇది ఉంది. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇవాళ రాజ్యాంగం గురించి ప్రజల జీవితావసరాలు ఇలా మనం ఈ పద్ధతిలో తీర్చుకోవాలి అని చెప్పి
1950 జనవరి నుంచి అమలు జరుగుతున్నది అని చెప్పుకుంటూ వస్తూ అప్పటి నుంచి 1952 నుంచి ఎన్నికలు జరుపుకుంటూ ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మనల్ని పరిపాలిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మన నుంచి మేము ప్రభుత్వంలో వచ్చినాం, మీరు సక్రమంగా మీరు పన్నులు కట్టాలి, లేకపోతే మేము అప్పులు తీసుకొస్తాము, అవి మీ ముక్కు పిండి వసూలు చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎక్కడా దేనికోసం ఎవరి కోసం ఏం ఖర్చు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, రోడ్లు ఎత్తున్నాం అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఇది ఎవరి బతుకులు వాళ్ళు బతకడమే జరుగుతున్నది, బాధ్యత లేకుండా జరుగుతున్నది. రాజ్యాంగానికి అసలు మనకు ఏ సంబంధం లేకుండా పరిపాలన జరుగుతుంది. దయచేసి మిత్రులారా, మీరు ఎందుకు అమలు జరగడం లేదు, అసలు ఏ ఆర్థిక విధానం ద్వారా పరిపాలన జరిగితే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చి రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా సమాజంలో ఉన్న సంపద ప్రతి ఒక్కరికి అందేలా యాజమాన్యం హక్కు వచ్చేలా జరుగుతుంది. ప్రభుత్వంలో నాకు భాగస్వామ్యమే లేకుండా ఇప్పుడు పరిపాలన జరుగుతున్నది. నేను కూలీ చేసినా, లేకపోతే ఇంకేదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా, ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నా, ఇంకేది చేసుకున్నా ప్రభుత్వానికి నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వము నా నుంచే తీసుకోవడం జరుగుతుంది, కానీ ప్రభుత్వం మాత్రం నాకేమి ఇవ్వడం జరగడం లేదు. నా నుంచి పన్నులు తీసుకొని ఏదో ఫ్రీ బీసు అని చెప్పి మీకు ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పి నేను కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి పన్నుల రూపంలో తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరికో ఏమో మీ అవసరాల కోసం ఇస్తున్నారు. ఇది జరుగుతున్న పరిపాలన. ఇది ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటుంటే, దాని మీద ఇంకా రంగం లోపల సమాజ సంపదను జాతీయం చేసి పరిపాలన సాగించాలి అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. దాని గురించి ఊసు లేకుండా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే ఆర్థిక విధాన పద్ధతిలో, ప్రైవేట్ పద్ధతి లోపలనే పరిపాలన సాగిస్తున్నారు. ప్రైవేట్ పద్ధతిలో పరిపాలన సాగినప్పుడు మరి ఎవరి బతుకు వాడే చూసుకుంటాడు, నా బతుకు ఎవడు చూసుకుంటాడు? ఇక రాజ్యాంగం ఏంటిది, నా అవసరాలు తీరడం ఏంటిది? ఇది జరుగుతున్న పరిస్థితి. మిత్రులారా, రాజ్యాంగంలో ఉన్న ప్రజల జీవిత అవసరాలను తీర్చే ఆర్టికల్స్ను లోతుగా మీరు స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకొని అమలు చేసే విధానం తెలుసుకుంటే తప్ప మనం అధికారంలోకి వస్తే ఎట్లా పరిపాలన చేయాలి, ఏ ఆర్థిక విధానము ప్రభుత్వ ఆధీనంలో లేకుండా ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి ప్రకారంగానే ప్రజలు ఒక దిక్కు, ప్రభుత్వం ఒక దిక్కు, ఇష్టం వచ్చినట్టు ఈ పరిస్థితులు అస్తవ్యస్తంగా, గందరగోళంగా, ప్రపంచమే అస్తవ్యస్తంగా మారి ప్రపంచ యుద్ధాలయ్యి ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి రావడానికి కారణము పెట్టుబడిదారీ ఆర్థిక విధానము అంటేనే ప్రైవేటు ఆర్థిక విధానము. ప్రైవేట్ ఆర్థిక విధానము పోయే అంతవరకు మారదు. ఎందుకు అనంటే, ఈ ప్రైవేట్ పద్ధతి జనాభా తక్కువ ఉన్నప్పుడు బాగానే నడిచింది. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కేవలం 30 కోట్లు జనాభా ఉంటుంది. అప్పుడు సభ్యంగానే మనకు ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత మిక్స్డ్ ఆర్థిక విధానాన్ని అమలు చేసి కొన్ని కెనాల్ డ్యామ్లు కట్టి వ్యవసాయానికి కొంత ఇది చేసి ఇండస్ట్రీస్ ప్రభుత్వ నాయకత్వం లోపల అనేక ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల కొంత అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరి అవసరాలు కొంత తీరినాయి. ఎందుకు అనంటే అప్పుడు జనాభా తక్కువ ఉంటుంది. రోజంతా జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పద్ధతులు పెరగాలి, ఉత్పత్తి అవసరాలు, డిస్ట్రిబ్యూషన్ సిస్టము పెరగాలి, మిగతా అన్ని అంశాలు పెరగాలి, మార్పులు వస్తాయి. ఇవాళ 145-150 కోట్ల జనాభాకు వచ్చింది. అదే పాత పద్ధతుల ప్రకారంగానే అదే పద్ధతి ఈ బ్రిటిష్ వాళ్ళు అమలు చేసిన అన్ని అంశాలు, ఆర్థిక విధానం నుంచి జ్యుడిషియరీ విధానం కూడా అదే నడుస్తున్నది. కాబట్టి ఇవాళ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.
ఇవాళ ప్రభుత్వం వ్యవసాయ రంగం కావచ్చు, ఆ తర్వాత పరిశ్రమల రంగం కావచ్చు, అన్ని రంగాలు, సేవా రంగాలు జాతీయ చేసి ప్రభుత్వం ద్వారానే అమలు అయితే తప్ప ఈ సమస్యలన్నీ 39D కావచ్చు, 39E కావచ్చు, ఇవి అమలయ్యే అవకాశాలు లేవుగాక లేవు. ఎందుకు అనంటే స్త్రీ పురుషులందరికీ సమానమైన ఉద్యోగాలలో సమానమైన వేతన సిద్ధాంతం అమలు జరగాలి, ఇది చట్టము. అంటే మరి అందరికీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అందించగలిగితే తప్ప ఇది అమలు కాదు. ఇది అందించాలి అని అంటే సమాజ సంపదను జాతీయం చేసి ప్రభుత్వ నాయకత్వం ద్వారానే ఉత్పత్తులు, పంపిణీలు, ఈ యొక్క సేవా రంగాలన్నీ ప్రభుత్వం ద్వారా సిస్టమేటిక్ గా ఎంతమందికి ఏదేది అవసరము అనేది, పిల్లలకేం అవసరము, వృద్ధులకేం అవసరము, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏదేది సేవా రంగాలు అవసరము అనేది ప్రభుత్వమే నిర్ధారించి ప్రభుత్వమే చేయగలుగుతుంది. ప్రైవేట్ వాళ్ళ ద్వారా జరగదు. కాబట్టి న్యాయం జరిగేది సమాజంలో ఉన్న సంపద జాతీయం చేసి ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి, పంపిణీ అనేది జరిగినప్పుడే పరిపాలన అంటారు. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటేనే సామ్యవాదం, సామ్యవాదం అంటేనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే అన్ని అవసరాలు తీరడము, దాన్నే సామ్యవాదం అంటారు, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఇది బ్రిటిష్ కాలంలో లేదు, అంతకుముందు రాజరిక వ్యవస్థలో లేదు, అంతకుముందు బానిస వ్యవస్థలో లేదు, అంతకుముందు మాతృ వ్యవస్థలో లేదు. 47 తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు ఇక మీకు మేము వెళ్ళిపోతున్నాం, మీకు మీరు ఇక రాజ్యాంగం రాసుకొని పరిపాలన చేసుకోండి అని వెళ్ళిపోయిండ్రు. అప్పటి నుంచి మనం రాజ్యాంగంలో రాస్తున్నాం ప్రజాస్వామికము అని చెప్పి. అది మాటల కోసమే, మనం మన సంతృప్తి కోసం బస్ మనకు రాజ్యాంగం ఉన్నది, ఇగో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేది మనం చెప్పుకొని సంతృప్తి పడుతున్నాం, కానీ మనం అనుభవించడం లేదు. అనుభవించాలంటే దాని గురించి మనకు తెలియదు. అనుభవించాలంటే దాని గురించి తెలిస్తే తప్ప, దాని అమలు పద్ధతి తెలిస్తే తప్ప మనము దాన్ని ఆస్వాదించలేము, పొందలేము. కాబట్టి ఇది జరగాలి అని అంటే రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం అమలు జరిగితేనే. ఇకపోతే ఈ 39 స్త్రీ పురుష కార్మిక శ్రమశక్తి ఆరోగ్యం, బాల్యావస్థలో ఉన్న బాల కార్మికుల ఆరోగ్యం, శ్రమశక్తి దుర్వినియోగం, దోపిడీ కాకుండా ఆర్థిక పరిస్థితుల వలన గత్యంతరం లేని పరిస్థితులలో వారు తమ వయస్సు, శక్తికి మించిన పనులు చేయవలసి వచ్చే పరిస్థితులను నివారించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ఎప్పుడు నిర్వహించగలుగుతుంది? ప్రైవేట్ పద్ధతిలో ఉంటే సాధ్యమే కాదు, ఇప్పుడు అయితే లేదు. కారణం అదే. అంటే సమాజ సంపద జాతీయం జరిగి ప్రభుత్వం ద్వారానే ఉత్పత్తి, పంపిణీ విధానం ఇదయి ప్రతి ఒక్కరి అవసరాలు క్యాల్కులేటెడ్ గా తీరే పద్ధతి అమలైనప్పుడే ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఈ ఒక్కొక్క ఆర్టికల్ను లోతుగా మీరు చదివి అర్థం చేసుకొని అమలు చేసే పద్ధతి మీరు ఆలోచించండి. దీనికి నేను చిన్న 50-60 పేజీల పుస్తకాన్ని, భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ లోపల 51 ఆర్టికల్స్ గురించి నేను విశ్లేషించాను. అది చదవండి, చదివి కొంత మీరు కూడా ఆలోచించండి. దాన్ని అమలయ్యేలా ఎలా ప్రయత్నం చేయాలి అనే దాన్ని మీ యొక్క విజ్ఞతను ఉపయోగించి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అనేది నా అభిప్రాయం. మీకు ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తెలపండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్కి వెళ్దామండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్కి ముందుగా ఒకసారి సభ్యులకు సూచనలు. దయచేసి మీ ప్రశ్నలను ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఒక సభ్యుడికి ఒక రౌండ్లో ఒక ప్రశ్న మాత్రం అడిగేటటువంటి అవకాశం ఇస్తారు. అడగాలనుకున్న ప్రశ్న ముందుగానే సూటిగా అడగండి. ఒకసారి మీరు క్వశ్చన్ అడగాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మధ్యలో చర్చకు దారి తీయకుండా ప్రశ్నలు సూటిగా అడగండి. థ్యాంక్ యూ సార్. మినిమం వేజెస్ సార్, మినిమం వేజెస్ విషయంలో ప్రైవేట్ వాళ్ళ దాని మీద నియంత్రణ అని లేబర్ ఆఫీసర్స్ ఉంటారు. అవి ఏదో తూతూ మంత్రం ఉంటాయి సార్. అదే కదండి ప్రైవేట్. కాబట్టి ఇప్పుడు వాడు కూడా అవుట్ సోర్సింగ్ అను, లేకపోతే వాని కుటుంబం ఉన్నది, వాని అవసరాలు ఉన్నాయి కదా. అరే నీకు 10,000 ఇస్తా, నాకు ఈ పని చేయి పెట్టు అంటే ఆ 10,000 నాకు ఎక్కడో పనికొస్తాయి కాబట్టి చేసేస్తున్నా. ఇక్కడ ఆ ఉద్యోగస్తులను, వాళ్ళను కాదు మనం విమర్శించాల్సింది, ఈ సిస్టమ్ ను విమర్శించాలి.
ఈ సిస్టము అట్లున్నది కాబట్టి ఆ పొజిషన్లో మీరున్నా నేనున్నా ఎవరున్నా అదే జరుగుతున్నది కదా. కాబట్టి ఇక్కడ సిస్టమ్ తప్పు అనేది ప్రజల్లో తెలవాలి. ఈ సిస్టమ్ను తిట్టాలి, ఆ తర్వాత వాడిని తిట్టాలి. ఈ సిస్టమ్ తిట్టిన తర్వాతనే వాడిని తిట్టాలి. సార్ అప్పుడు కొంత పరిష్కారం, కొంత సొల్యూషన్ కు, పబ్లిక్ లో అవేర్నెస్ కు, ఇప్పుడు ఈ సిస్టంలో కీలకంగా పనిచేస్తున్న వాళ్లకు గుబులు, భయము, అరే ఇది ఇంకా లాభం లేదు అనే పరిస్థితి రావాలి. రావాలి అని అంటే ఇది జరగాలి. సిస్టమ్ తప్పు అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ సిస్టమ్ను నువ్వు సిస్టమ్ ప్రకారంగా పనిచేస్తూ నన్ను నాశనం చేస్తున్నావు నువ్వు అని వాణ్ణి తిట్టాలి. కాబట్టి ఇక్కడ సిస్టమ్ను తిట్టే పరిస్థితే లేకుండా పోతున్నది. ఇది జరుగుతున్నది మనకే అన్యాయం. నాకు నేనే అన్యాయం చేసుకున్నట్టు అవుతున్నా. ఇది నా అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఆర్థిక విధానము అమలు జరగడం లేదు కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి ఎన్ని చెప్పినా, ఎన్ని ఉపయుక్తులు దానికి సంబంధించిన ఈ యొక్క సిద్ధాంతాలు చెప్పిన ఆర్థికం లేకుండా అమలు జరగదు. ఇవాళ ఏది అమలు జరగడం లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కొంత వెసులుబాటు ఉన్నది. ప్రైవేట్ అయితే ప్రైవేట్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఏది అమలవ్వడం లేదు. కారణము ఈ యొక్క సిస్టమ్, ఈ రాజ్యాంగంలో రాసిన సిస్టమ్ ఒకటైతే అమలవుతున్న సిస్టమ్ వేరే ఒకటి. ఆ వేరే ఒకటి ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన రాజ్యాంగంలో రాసిన సిస్టమ్ మనకు అర్థమైంది అని అంటే ఇప్పుడు అమలవుతున్న సిస్టమ్ ఏంటిది అనేది అర్థమవుతుంది. అప్పుడు ఆ సిస్టమ్ను మనము దూషించుకుంటూ ఆ సిస్టమ్ ద్వారా మన మీద పరిపాలన చేస్తున్నాము అని చెప్పి మన మీద సవారీ చేస్తున్న వాళ్ళను కూడా మనం విమర్శించాలి. ఇది తెలియకుండా మనం గందరగోళం అవుతున్నాం. అసలు ఏ సిస్టమ్ ద్వారా జరగాలి? ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ చట్టాలన్నీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారా, రాజ్యాంగం బయట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసిన దానికి అనుకూలంగా చేస్తున్నారా అనేది ఫస్ట్ మనకు అర్థమైతే తప్ప ఈ సిస్టమ్ అర్థం కాదు. ఈ సిస్టమ్ను మనం దూషించలేము. మనకు మనమే గందరగోళమై మనకు మనమే శత్రువుగా మారుతుంది. ఇదండి జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్? Yeah, Mahesh, one more question actually. ప్లీజ్ ఆస్క్. మన రీసెంట్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా కనీస వేతనం అనేది 15,000కు పెంచారు. అయితే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ కింది స్థాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో, మున్సిపాల్లో వర్క్ చేసే వాళ్ళు, అంగన్వాడీ టీచర్లు, ఇలాంటి వారికి కనీస వేతనాలు గవర్నమెంటే పాటించట్లేదు. దీనిపై ఏమంటారు? అంటే గవర్నమెంట్ పెట్టిన ఒక కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఎందుకు పాటించలేకపోతుంది? అది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు పన్నుల ద్వారానే వాళ్లకు వస్తున్న నిధులు. ఇప్పుడు ఉత్పత్తి జరిగి ఈ యొక్క పంపిణీ జరిగే దాంట్లో నుంచి వస్తున్న ఆదాయం మొత్తం ప్రైవేట్ వాళ్ళకు పోయి వాళ్ళ దగ్గర లాక్ అయిపోతున్నది. అది ప్రజలకు ఉపయోగపడడం లేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ఖజానా అంతా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాలు ఎలా మన అవసరాలు తీర్చగలుగుతాయి? అసలు 15,000 అని అంటే అసలు మరి ఇవాళ ఉన్న ధరలకు, ఇవాళ ఉన్న పరిస్థితులకు 15,000 ఒక ఇంటి కిరాయికే పోతున్నది. ఇక వాడు ఏం తిని బతకాలి? చెట్టు కింద ఉండాలి, ఏదో 4 రొట్టెలు తినాలి, బతకాలి. ఇది జరుగుతుంది. ఇది సిస్టమ్నే రాంగ్. రాజ్యాంగం అమలవ్వడం లేదు. రాజ్యాంగం అమలైతేనే ఇవన్నీ సాధ్యమైంది. నా అవసరాలు తీరాలండి. నాకు డబ్బు కాదు ముఖ్యం. నా అవసరాలు, నా ఇల్లు, నాకు అవసరం ఉన్నంత ఇల్లు, నాకు అవసరం ఉన్న బట్ట, నాకు రోగం వస్తే అవసరం ఉన్న మందు, నాకు అవసరం ఉన్న తిండి, నాకు పంచ పరిమాణాలు నాకు అవసరం లేదు. నా యొక్క ఆరోగ్యానికి అవసరం ఉన్న ఆహారము, నా మానం కాపాడుకోవడానికి అవసరం ఉన్న బట్ట, నాకు ఈ గొడుగు లాంటి ఒక చిన్న ఇల్లు, ఎందుకంటే ఎండ నీడకు నేను తట్టుకోవడానికి, నాకు నేను చేయగలిగే పని నాకు అందిస్తే సంతోషంగా నేను చేస్తాను. ఇది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ సిస్టము నన్ను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు. నీ బతుకు నువ్వు బతికి మాకు పన్నులు కట్టు అంతే.
అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరగకపోవడానికి కారణము రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక విధానం అమలు జరగడం లేదు అనేది మీరు అర్థం చేసుకోండి, చదవండి, దాని గురించి డీటెయిల్గా లోతుగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలో వాళ్ళ క్వశ్చన్ చేసే అవకాశము, ఆలోచన, ఆ యొక్క దృక్పథం మీకు వస్తుంది అనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ శివ గారు. ఇంకెవరైనా ప్రశ్నలు? అయితే లక్ష్మీనారాయణ సార్, మీకు ఒక ప్రశ్న ఇక్కడ అందరికి సభికులకు చెప్పండి. ఏంటిదంటే, ఇప్పుడు వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ప్రభుత్వ యంత్రాంగము వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి వాళ్ళ పరిధిలో ఆ, వాళ్ళు ప్రభుత్వ పాలన అందించాలి. వీటికి పొలిటికల్ పార్టీలు బయట నుంచి ఎన్నుకోబడని నాయకులు వాళ్ళు అంతా ఉంటారు. అవును. మనలాంటి ఆలోచించే పౌరులం ఒక్కరుగా అడగవచ్చా? ఎంతమందిని కలిస్తే వీళ్ళను ఎదుర్కోగలుగుతాం? మీ అనుభవంలో చెప్పండి సార్. కోర్టులేమో అయితే అట్లా ఉన్నాయని మీరే చెప్పారు. అవును, అయితే ఇక్కడ ఒక్కరో ఇద్దరో చెప్పడం ద్వారా జరిగేది కాదండి. ఇది సామాన్య ప్రజలకు కూడా ఈ అవేర్నెస్ వస్తే తప్ప, ఇప్పుడు మీరు అడిగితే ఈ అశోక్ అడిగింది తప్పేమున్నది అని చెప్పి 10 మంది అందుకున్నప్పుడు అది అమలుకు అవకాశము, మీకు ప్రొటెక్షన్. లేకపోతే సాధ్యం కాదు. అయితే ఎంతమంది అనేది ఈ సంఖ్య కంటే అక్కడున్న సిచ్యువేషన్, పరిస్థితి. ఇవాళ ఈ ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు నాకు తెలిసినంత మీకు తెలియాలి, మీకు తెలిసినంత మీ పక్క వారికి, ప్రతి ఒక్కరికి తెలియకపోవడం వల్లనే ఇవాళ ఉన్న మన దుస్థితి. ఇలా తెలిసిన వాళ్ళు కూడా భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు, తెలియని వాళ్ళు తెలియకుండానే భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ చుట్టూ, నా చుట్టూ ప్రతి ఒక్కరికి ఇది తెలిసినప్పుడే మార్పుకు నాంది పలుకుతుంది, లేకపోతే సాధ్యం కాదండి. ఇప్పుడు ఎంతమంది కలిసి అడిగితే ఇది అవుతుంది అనేది దీనికి ఒక మీటర్ పెట్టి చెప్పేది కాదు. ప్రతి అవసరము తీరాలి ప్రకారంగా అమలైతే తప్ప ఈ జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాం మనము? బస్ ప్రజల పన్నుల మీద. అది కూడా బలమున్నోడు వాడు ఆడుకుంటున్నాడు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు. చాలా మంది ఒక రకమైన ఎమోషన్ తోటి నేనేదో ప్రజాసేవ చేయాలని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ ప్రజా పనులు చేయించి అవి ప్రభుత్వం నుంచి రాక కొంతమంది పాపం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి పేపర్లో చదువుతున్నాము. ఇది జరుగుతుంది, ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్. కారణము ఈ ఆర్థిక విధానము, కారణము రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదు. ఇది మీ అట్లాంటి యువకులు లోతుగా అర్థం చేసుకొని మీ అట్లాంటి యువకులను చైతన్యవంతులను చేసి రాజ్యాంగబద్ధంగా ఒక్కొక్క ఆర్టికల్ హౌ టు ఇంప్లిమెంట్ ఎలా అన్నప్పుడు దిస్ ఈస్ ది లీగల్ డాక్యుమెంట్ అండి. దీన్ని నేను అమలు చేయాలనే హక్కు మీకు నాకు ఎవరికి లేదు. వై? బికాస్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ లీగల్ డాక్యుమెంట్, లా ఆఫ్ ద ల్యాండ్. అంతే కదా. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దీన్ని అమలు చేసే పద్ధతి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న మెజారిటీ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. దెన్ ఓన్లీ అవర్ లైఫ్స్ విల్ బి హ్యాపీ. ఎందుకు అనంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతున్నది. ఇప్పుడు ఈ రోబోట్స్ ఎంటర్ అవుతున్నాయి ప్రతి దాంట్లో. ఇవన్నీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే తప్ప ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతి ఒక్కటి ఏది ప్రైవేట్లో ఉన్నది. ఇవాళ ప్రతి బ్యాంకు ప్రైవేటు. ఇవాళ ఈ మనం గూగుల్ పేలు, ఫోన్ పేలు చేస్తున్నాం, మొత్తం సర్వర్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాడు ఆ సర్వర్స్ను డౌన్ చేస్తే ఇక మన బతుకు ఆగమే. ఇదో పెద్ద ప్రైవేట్ వల్ల పెద్ద ముప్పు జరిగే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు అనేది చాలా మనకు నష్టం తీసుకొచ్చే పరిస్థితి రాబోతుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు
దాచుకునే అవసరం లేని వ్యవస్థ కావాలి. అరే రేపు నాకేమన్నా అయితే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనే పద్ధతి కాకుండా ఈ వ్యవస్థ నన్ను కాపాడుతుంది, నేను వ్యవస్థను కాపాడాలి అనే సిస్టమ్ వైపుకు వెళ్ళాలి. ఆ సిస్టమే రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది, షార్ట్ గా ఉంది కాబట్టి. Good evening to all. Thank you so much, Lakshminarayan sir. Right from the beginning, I'm continuing your episodes. So it provides a lot of knowledge and awareness too. Being a female, I agree that today's session was really helpful, ensuring the health and strength of workers, children, men and women. Anyhow, the women salaries are paid less. We still witness that. But as you said that how to uproot this from the grass, from the ground level. Now we are witnessing from 6th standard, whether it is in government schools or private schools, as students are taught in their education academic syllabus that JEE, science and engineering, NEET, science and IIT. So along with that, that CLAT, study of the laws. So it should be mandatory from the standard 6th, so that the children can enhance their skills and questioning ability increases. So how do you respond to that? And nowadays, while we are the resident of Hyderabad, so it is changing as a developed city, just like Singapore and other highly developed cities. So for traveling, I'm telling that just we are getting a very developed roads, connectivities, and all these things. And the budget is going in beautifications and for tourism. So for just traveling for a short span of time, we are getting a lot of budget. The whole life we are going to travel. So this is a long span. So it's very important, as you said, that lack of awareness. Due to lack of awareness, మనం ప్రశ్నిస్తలేము, ఇంకా మనం మన జీవిత ఉపయోగాల వస్తువులకు మనము బ్యాక్గా ఉన్నాము. ఈ షార్ట్ స్పాన్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి చాలా ముందుకు వెళ్తున్నాము. When we compare both of this, so just to keep an eye on academic thing, I highlighted this point. Thank you. అయితే మేడం, హలో. Yes sir, చెప్పండి. ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రశ్నించే గుణము అనే దాంతో నాకు కొంత దీన్ని సవరించాలనే ఆలోచన ఉంది మేడం. అది ఎలా అంటే, ఇప్పుడు ప్రశ్నించడం కంటే మీ యొక్క జవాబు అనండి, మీరు ఇచ్చిన సబ్జెక్ట్ అనండి, దాన్ని పరిశీలించి అది ఎలా అమలు చెయ్యగలిగే అవకాశం ఉంది, చేస్తే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి అనే టైపుగా ఆలోచించే వైపు ఆలోచించాలి అనేది. అయితే ఇక్కడ గుడ్డిగా ప్రశ్నించే వైపుకి వెళ్ళిపోతున్నది జనం. నేను చూస్తున్నా ఇప్పుడు మొదటి నుంచి ప్రతి దాన్ని ప్రశ్నించాలి, ప్రశ్నించడం కాదు, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ ప్రశ్న నాకు నిజంగా మీరు చెప్పింది నేను లోతుగా వింటే దాంట్లో ఎక్కువ శాతం నాకు అర్థమవుతుంది. అర్థం కాని చిన్న అంశం ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవడానికి నేను ప్రశ్నించాలి అనే అవేర్నెస్ ఇవ్వాలి అనేది నా అభిప్రాయం మేడం. అంతేగాని గుడ్డిగా ప్రశ్నించే వైపుకు వెళ్ళొద్దు. మీరు చెప్పిన సబ్జెక్టు నేను శ్రద్ధగా విని దాంట్లో అమలు పరిచే పద్ధతుల్లో కావచ్చు, ఇంకేదన్నా చిన్న అంశం కావచ్చు, ఇంకేదన్నా సబ్జెక్ట్లో నాకు అర్థం కాని ఏదన్నా ఉంటే అది తెలుసుకొని దాన్ని సవరించుకోవడానికి తెలుసుకునే తందుకే ప్రశ్నించాలి అనే గుణాన్ని పెంచాలి అనేది నా అభిప్రాయం మేడం. ఇది. థ్యాంక్ యూ సార్. చివరిగా 2 ప్రశ్నలు తీసుకుందాం పార్టిసిపేట్ నుంచి. సార్ చివరిగా 2 ప్రశ్నలు. థ్యాంక్ యూ సార్. అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి KOC ఎపిసోడ్ 9కి జాయిన్ అయ్యి పార్టిసిపేట్ అయినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వక్త లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరో ఆర్టికల్ పై మరో విధంగా చర్చ జరుపుకునేందుకు వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.